సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలంలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. భారీ క్రేన్లు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటివరకు మొత్తం 38 డెడ్ బాడీలను గుర్తించారు సిబ్బంది. 13 డెడ్ బాడీలు కార్మికుల స్వస్థలాలకు తరలించారు. అయితే మిగతా డెడ్ బాడీల ఐడెంటిటీని గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు తమ వారు ఎక్కడని మృతుల కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. అక్కడి ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. సిగాచి పరిశ్రమలో పేలుడు తర్వాత 40 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా 33 మంది అయితే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సో ఈ ఘటనపైన కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళు కార్మిక సంఘాలు పరిశ్రమ వద్దకు వచ్చి ఇక్కడ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని కూడా ఇక్కడ వారు ఎండగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే మీ ఆర్గనైజేషన్ ఏంటి, ఎందుకు ఇక్కడ? మేము SUCI కమ్యూనిస్ట్ అండి, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం అనేది చాలా దిగ్భ్రాంతికి, చాలా తీవ్రమైనటువంటి బాధకి గురి చేసింది. దాదాపు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారంగా 40 మంది చనిపోయారు. ఇంకొద్ది మంది శిథిలాల కింద ఉన్నారని చెప్తున్నారు. ఒక 30 మంది చికిత్స పొందుతున్నారు. వాళ్ళలో కొద్దిమంది పరిస్థితి క్లిష్టంగా ఉందని కూడా చెప్తున్నారు. 55 నుంచి 60 మంది దాకా కార్మికులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణంగానే, తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవటం కారణంగానే ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి, ఇట్లాంటి బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. ఎంబడి ఇంతవరకు ఆయన విజిట్కి రాలేదు. ఇంతవరకు ఇంతమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా, ఇంతమంది కుటుంబాలు రోడ్డు పడినప్పుడు కూడా ఇంతవరకు మేనేజింగ్ డైరెక్టర్ అనే ఆయన ఫ్యాక్టరీ దగ్గరకు రాలేదు. దానికి సంబంధించినటువంటి చర్యలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే చేపట్టాలని, ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కార్మికుల యొక్క రక్షణ కోసం, వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 4 కోడ్లు వెనక్కి తీసుకొని కార్మికుల యొక్క రక్షణ కోసం చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా కార్మిక సంఘాలు కావచ్చు, వారు అయితే పరిశ్రమ వద్దకు వచ్చి ఇక్కడ పరిశీలిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఈ కంపెనీ యాజమాన్యాన్ని ఎండగడుతున్నారు. కంపెనీ యాజమాన్యం ఇప్పటివరకు ఇక్కడ ఎండీగా రాకపోవడం, దాంతోపాటు ఈ ప్రాంతాన్ని పరిశీలించకపోవడం, ఇంత దేశంలోనే ఒక పెను ప్రమాదం చోటు చేసుకున్న ఈ ఘటన పైన కంపెనీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కూడా వారు కార్మిక సంఘాలు మండిపడుతున్నారు. మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ బృందాల శిథిలాల తొలగింపు అయితే కొనసాగుతుంది. ఇప్పుడు మనం విజువల్ చూస్తున్న ప్రాంతం అంతా మొత్తం బాంబ్ బ్లాస్ట్, అయితే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎట్లా జరుగుతుందో అట్లా ఈ డ్రైయర్స్ పేరడంతో అట్లా పూర్తిగా మనం విజువల్స్ చూడొచ్చు. కంపెనీకి సంబంధించినది పలు ఎక్విప్మెంట్ అంతా కూడా గాల్లో ఎగిరి చుట్టుపక్కల ఉన్న చెట్లపై పడ్డ పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. అయితే పేలుడు దాటికి మొత్తం చుట్టుపక్కల కంపెనీల్లో కూడా మొత్తం ఒక ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ ఘటన పైన ఇప్పటికీ పలువురు అయితే కార్మిక సంఘాల నాయకులు కావచ్చు, కార్మికులు కూడా అయితే కార్మికుల కుటుంబ సభ్యుల ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇంకా కొంతమంది ఆచూకీ తెలియడం లేదు. వారి శిథిలాల తొలగింపు తర్వాతనే వారి మృతదేహాలు దొరకడం, ఆ మృతదేహాలు కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉండడం, పూర్తిగా ఎముకల గూడులు లభించడం, మాంసం ముద్దలు లభించడం పట్ల కొంత ఆందోళన వ్యక్తమవుతుంది కార్మిక కుటుంబాలలో. సో DNA టెస్టుల అనంతరమే వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఒక్కొక్కరిగా DNA టెస్టుల అనంతరం రిజల్ట్ వచ్చిన తర్వాత వారికి సంబంధిత బంధువులకు, కార్మికుల కుటుంబాలని, మృతి చెందిన కార్మిక కుటుంబాలకి వారికి మృతదేహాలను అందిస్తున్నారు. అందించే సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 ఇమ్మీడియట్ సాయం కింద ₹1,00,000 నగదును అందిస్తూ వారిని పంపిస్తున్నారు. అంబులెన్సుల్లో వారి స్వస్థలాలకు పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.